కొన్ని దశాబ్దాల తర్వాత కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్లో వస్తున్న థగ్ లైఫ్ చిత్రం జూన్ 5న విడుదలకు సిద్ధమవుతోంది. వైజాగ్లో జరిగిన రిలీజ్ ఈవెంట్లో కమల్ హాసన్, త్రిష మాట్లాడారు. కొన్ని దశాబ్దాల తర్వాత కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్లో మూవీ వస్తోంది. థగ్ లైఫ్ అనే చిత్రాన్ని మణిరత్నం కమల్తో తెరకెక్కించారు. గ్యాంగ్స్టర్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. త్రిష, సింబు, అభిరామి, నాజర్ కీలక పాత్రల్లో ఈ చిత్రంలో నటించారు. ఇప్పటికే విడుదలై ప్రమోషనల్ కంటెంట్ నేషనల్ వైడ్గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. హీరో నితిన్ ఫాదర్ ఎన్ సుధాకర్ రెడ్డి శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. గతంలో విక్రమ్, అమరన్ లాంటి బ్లాక్బస్టర్ చిత్రాలని తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ సంస్థ రిలీజ్ చేసింది. తాజాగా మేకర్స్ వైజాగ్లో గ్రాండ్గా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రీ-రిలీజ్ ఈవెంట్లో యూనివర్సల్ హీరో కమల్ హాసన్ మాట్లాడుతూ, అందరికీ నమస్కారాలు. వైజాగ్ ప్రజలు నన్ను ఎంతగానో దగ్గరకి తీసుకున్నారు. 21 ఏళ్ల వయసులో ఇక్కడికి వచ్చాను. అప్పటికి నా మొహం కూడా ఎవరికి తెలీదు. షూటింగ్ చాలా సాఫీగా జరిగింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎక్కడ కూడా నడవలేని ఫ్యాన్ బేస్ని మరో చరిత్ర అనే చిత్రం ఇచ్చింది. తర్వాత ఏక్ తుజే కేలియే సినిమా చేసినప్పుడు కూడా తెలుగు ప్రేక్షకులు మన కుర్రాడు హిందీకి వెళ్లి కొట్టాడురా అని అభినందించారు. అలాంటి వైజాగ్లో సాగర సంగమం, ఏక్ తుజే కేలియే, శుభసంకల్పం సినిమాలు చేశాను. ఇది నాకు సొంత ఇల్లు లాంటిది. మంచి ఆర్ట్ ఎక్కడ కనిపించినా దానికి నేను సెల్యూట్ చేస్తాను. అలాగే నేర్చుకున్నాను. నేను కొన్ని బ్యాడ్ ఫిలిమ్స్ చేశాను. అయితే నా బ్యాడ్ ఫిలిమ్స్ మరచిపోయి కేవలం మంచి సినిమాలనే గుర్తు పెట్టుకున్నారు. అందుకుగాను మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మంచి సినిమాలు మీకు అందించడం నా బాధ్యత. నేను తెలుగులో నేరుగా 15 సినిమాలు చేస్తే అందులో 13 విజయవంతమైన చిత్రాలుగా నిలిచాయి. అది విజయాల్ని మీరే ఇచ్చారు. ఫ్లాప్స్ మాత్రమే నేను ఇచ్చాను. ఇది నిజం. ప్రేక్షకుల రుణం తీర్చుకోవడానికి థగ్ లైఫ్ సినిమా మీకు అందిస్తున్నాను. సింబు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. నెవర్ బిఫోర్ క్యారెక్టర్లో కనిపించారు. అభిరామి గారు అద్భుతమైనటువంటి నటన కనబరిచారు. నాజర్ గారితో నాది వెరీ లాంగ్ జర్నీ. ఆయనలాంటి నటుడు దొరకడం చాలా కష్టం. త్రిష పెర్ఫార్మెన్స్ని చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా గొప్ప సినిమా చేశామని మేము నమ్ముతున్నాం. జూన్ 5న మేము అనుకున్నది కరెక్టా లేదా అనేది మీరు సినిమా చూసి చెప్పాలి. ఈ సినిమాకి మీరు ఇచ్చే రియాక్షన్ కోసం ఎదురుచూస్తున్నాను. జూన్ 5న అందరం థియేటర్స్లో కలుద్దాం అని అన్నారు. హీరో సింబు మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. తెలుగు అభిమానులందరికీ ధన్యవాదాలు. జూన్ 5న ఈ సినిమా మీ ముందుకు వస్తుంది. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కూడా మంచి సినిమాలు సపోర్ట్ చేస్తారు. ఈ సినిమా కూడా చాలా మంచి సినిమా. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. జూన్ 5న మీరందరూ చూడాలని కోరుకుంటున్నాను. ఓజీలో ఒక పాట పాడాను. ఆ పాట త్వరలోనే రిలీజ్ కాబోతోంది. పవన్ కళ్యాణ్ కోసం ఎప్పటినుంచో ఒక పాట పాడాలని ఉండేది. అది ఓజీతో తీరింది. పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా కూడా త్వరలో రిలీజ్ కాబోతుంది. ఆ టీం అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ అని అన్నారు. హీరోయిన్ త్రిష మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. వర్షం సినిమా రిలీజ్ 22 ఏళ్లు అవుతుంది. ఇప్పటికీ ఇంత అభిమానం చూపిస్తున్న మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. వైజాగ్ నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో కమల్ హాసన్ గారితో ఫస్ట్ టైం కలిసి వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో ఇంద్రాణి అనే క్యారెక్టర్ చేశాను. తప్పకుండా ఆడియన్స్కి గుర్తుండిపోయే పాత్ర ఇది. ఇప్పటి వరకు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు. తప్పకుండా ఈ సినిమా మీరు చూడాలి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అన్నారు. నాజర్ మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. థగ్ లైఫ్ ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక ముఖ్యమైన ఫిల్మ్ అవుతుంది. వైజాగ్లోనే కమల్ హాసన్ గారు చాలా రోజుల ముందు ఒక చరిత్ర రాశారు. అదే మరో చరిత్ర. ఇప్పుడు మరో చరిత్రగా ఈ సినిమా మీ ముందుకు వస్తుంది. ఈ సినిమా ఇండియాలో ద బెస్ట్ డైరెక్టర్ మణిరత్నం గారు, ద బెస్ట్ రెహమాన్ గారు, బెస్ట్ యాక్టర్ కమల్ హాసన్ గారు,
ఇలా ద బెస్ట్ టీం కలిసి చేస్తున్న సినిమా ఇది. కమల్ హాసన్ గారు మణిరత్నం గారు 37 ఏళ్ల తర్వాత కలిసి ఒక యాగంలా ఈ సినిమా చేశారు. ఇది ఒక అద్భుతమైన జర్నీ. ఈ సినిమా ఖచ్చితంగా మీరు చూడాలి. ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిం అని అన్నారు. అభిరామి మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. చెప్పవే చిరుగాలి సినిమా ఇక్కడే షూటింగ్ చేశాం. వైజాగ్ నాకు చాలా స్పెషల్. మంచి సినిమా ఎక్కడి నుంచి వచ్చిన తెలుగు ప్రేక్షకులు దాన్ని ఘనవిజయం చేస్తారు. ఈ సినిమా నాకు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. మణిరత్నం గారు, కమల్ హాసన్ గారు, ఏఆర్ రెహమాన్ గారు, సింబు గారు ఇలాంటి లెజెండ్స్తో వర్క్ చేయడం ఒక డ్రీమ్. జూన్ 5వ తేదీన అందరూ కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను. మీ అందరి అభిమానానికి కృతజ్ఞతలు అని తెలిపారు. థగ్ లైఫ్ చిత్రం ప్రేక్షకులను అలరించేలా ఉంటుందని నిర్మాతలు ఆశిస్తున్నారు. కమల్ హాసన్ తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.